మోకాళ్ళ నొప్పులు గుజ్జు తక్కువ కావడం వల్ల వస్తే వాటిని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇది చాలా కామన్ ప్రాబ్లము. జనరల్లీ ఒకప్పుడు ఇది 50, 55, 60 ఇయర్స్ ఏజ్లో వచ్చేది. కానీ ఈరోజు రేపుల్లో మన లైఫ్ స్టైల్ మారడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ కావడం వల్ల, మిగతా వేరియస్ కండిషన్స్ వల్ల ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది 40 సంవత్సరాల్లో కూడా వస్తూ ఉంది. నార్మల్గా నడిచేటప్పుడు, ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు, మెట్లెగి దిగినప్పుడు, కింద కూర్చొని లేచినప్పుడు మైనర్ డ్యామేజ్ అవుతుంది మోకాళ్ళ కార్టిలేజ్కి, గుజ్జు అంటే ఈ పార్ట్ ఉంటుంది. ఇది థై బోన్, లెగ్ బోన్. ఆ గుజ్జు ఏమవుతుందంటే కొంచెం డ్యామేజ్ అవుతుంది. అది నార్మల్ పర్సన్స్లో ఎలా అంటే రిపేర్ అవుతుంది. డే టు డే యాక్టివిటీస్ వల్ల జరిగే డ్యామేజ్ను రిపేర్ చేయించుకునే శక్తి చాలామందికి ఉంటుంది. అయితే ఎవరికైతే ఆస్టియోఆర్థరైటిస్ ఉందో, ఎవరిలో అయితే ఈ ప్రీడిస్పోజిషన్ ఉందో, వారిలో ఈ రిపేర్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ డే టు డే యాక్టివిటీస్, మైనర్ ఇంజురీస్ వల్ల ఉన్న డ్యామేజ్ రిపేర్ కాక డే బై డే అది ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా గుజ్జు తరిగి వేర్ అండ్ టేర్ వల్ల బోన్ ఎక్స్పోజ్ అయ్యి, దానిపైన ఉన్న బోన్ ఎక్స్పోజ్ అయ్యి నొప్పి రావడానికి ఉంటుంది.